జస్ట్ ఇగ్నోర్ అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఇగ్నోర్ అంతే. నెహమ్యా గోడలు కట్టడానికి వెళ్తున్నాడు. రాగానే ఒక మనిషి అంటాడు, నువ్వు కట్టే గోడ నక్క ఎగిరి దూకినా కూలిపోతారా బాబు అన్నాడు. అదే నువ్వే అయితే, అదే నేనే అయితే దేవుడు నన్ను పిలవలేదు, ఇలాంటి బాధకుండా నేను వెళ్తాను అనేవాళ్ళం. జస్ట్ ఇగ్నోర్ చేశాడు అంతే, నిర్లక్ష్య పెట్టాడు. తన శక్తిని ఏంటో దేవుడి శక్తితో చూపెట్టాడు. కృపగల దేవుని హస్తం నాకు తోడుగా ఉందన్నాడు. 52 రోజుల్లో గోడ కట్టించాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని ఎలా ఏడిపించాలని ఎలా ఏడిపించాలి. యోసేపు ఏడిపించినట్టు ఏడిపించాలా, నెహమ్యా ఏడిపించినట్టు ఏడిపించాలా, మనకు తెలవట్లా. ఈ రోజు నుండి అలా చేయాలా. హల్లెలూయా. నీకు టైం వస్తుంది, అప్పుడు దాకా వేచు. ఎవరైతే అన్నారో నక్క ఎగిరి దూకిన గోడ కూలిపోద్దని, ఇటు ఒక బ్యాండ్ మేళం పెట్టాడు 1000 మందిని, ఇటు ఒక బ్యాండ్ మేళం 1000 మంది పెట్టాడు. ఎక్కడ నేల మీద కాదు, గోడ పైన. మన వాళ్ళు ఎంత తగ్గిస్తామంటే ఆఖరికి పిల్లులు కూడా మాట్లాడుకుంటున్నాయి, బాబాయ్ ఏంటో కట్టాడు మనం కూడా నడవలే. అలా ఏమన్నా తెలుసా, ఇటు ఒక 1000 మందిని నిలబెట్టాడు, ఇటు మన మీద మొత్తం వాయించాడు. ఎలా వాయించాలంటే, నన్ను ఎవడైతే అన్నాడో నక్క ఎగిరి దూకిన గోడ కూలిపోతుంది, అలా చెవుల్లో వాళ్ళ ఇంటి ముందులో బర్రని వాయించండి. దెబ్బకాళ్ళు లేసి ఆయన అనుకోవాలా. జస్ట్